ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మనుషుల చేత తృణీకరించబడిన వారు దేవుని చేత గొప్ప చేయబడతారు. ఒకవేళ మనుషులు నిన్ను పక్కన పెడితే దేవుడు నిన్ను పట్టించుకుంటాడు. మనుషులు నిన్ను ద్వేషిస్తే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. మనుషులు నిన్ను శ్రమ పెడితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే దేవుడు ఆయన ప్రేమ కలిగినవాడు, దేవుడు జాలి కలిగినవాడు. కనుకనే మనుషుల చేత ద్వేషించబడుతున్న నిన్ను దేవుడు దీవించడానికి ఆయన మనకి తోడై ఉంటాడు. దేవుని స్తోత్రం. అందుకనే బైబిల్ గ్రంథంలో ఒక మాట మనం చూస్తాం. చూడండి, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 15వ వచనం మనం చూసినట్లయితే ఒక మాట మనం చూస్తాం. చూడండి, 14వ వచనం. నిన్ను బాధించి వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడెదరు. నిన్ను తృణీకరించి వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. నిన్ను బాధించిన వారి సంతానపు వారు వచ్చి నీ ఎదుట సాగిలపడెదరు. నిన్ను తృణీకరించి వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. మొదట నువ్వు బాధించబడతావు, మొదట నువ్వు తృణీకరించబడతావు. మనుషుల చేత, సమాజం చేత, బంధువుల చేత, తోబుట్టుల చేత, స్నేహితుల చేత నీవు బాధించబడి తృణీకరించబడి ఆ పరిస్థితిలో నువ్వు ఒంటరిగా మిగిలిపోతావు. అలా మిగిలిపోయినప్పుడు మనుషులు ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితిలో నీ ఉండగా దేవుడు నిన్ను పట్టించుకుంటాడు. ఆ విషయాన్ని ఒకసారి నువ్వు ఆలోచించు. బైబిల్ గ్రంథంలో యాకోబుకి 2 కుమార్తెలు ఉన్నారు. లాబానికి 2 కుమార్తెలు ఉన్నారు. ఆ 2 కుమార్తెల పేరు లేయా, రాహేలు. అయితే రాహేలు యాకోబుని బహుగా ప్రేమించింది. యాకోబు కూడా యాకోబు రాహేలు కోసం 14 సంవత్సరాలు ఊడిగం చేస్తాడు, కొలువు చేస్తాడు తన మామైన లాబాన్ దగ్గర. అంతగా ప్రేమిస్తాడు రాహేల్ని. అయితే రాహేల్ని ప్రేమిస్తున్నప్పుడు ఒక అనుకోని పరిస్థితుల వల్ల తన చెల్లి ప్రేమించిన భర్తని రాహేలు అక్కైన లేయా యాకోబుని వివాహం చేసుకోవాల్సి వస్తుంది. అది తాను చేసుకోలేదు, తన తండ్రి అది జరిగించాడు. రాత్రిపూట లేయాని యాకోబు దగ్గరికి తన తండ్రి పంపిస్తాడు. తెల్లవారిపాటు చూస్తే యాకోబు పక్కన రాహేలుకు బదులుగా లేయా ఉంటుంది. అప్పుడు లేయా చూసి బహుగా ద్వేషిస్తాడు. నీవేంటి నా పక్కన ఉన్నావు? అయితే రాత్రి ఉన్నది మీ చెల్లి కాదా, నీవా అని యాకోబు చాలా కోపంతో, చాలా ద్వేషంతో మాట్లాడతాడు. అప్పుడు మా తండ్రి పంపించాడని నేను చెప్పిన నీ ముఖం నాకు చూపించదు, నువ్వు జబ్బు కలదాన్ని, అసలు మీ చెల్లి కదా నేను ప్రేమించాను అని యాకోబు వెళ్ళిపోతాడు. తెలుసండి, భర్త ప్రేమకి నోసుకొని స్థితిలో ఉంటుంది. ఆ విషయం తెలిసి ఉంటుంది. రాహేలు ఏం చేస్తుందో తెలుసా అండి, తన అక్కైన లేయాని ద్వేషిస్తుంది. బైబిల్ గ్రంథంలో చూడండి, ఆదికాండము 29వ అధ్యాయము చూడండి. చూసినట్లయితే 31వ వచనం. లేయా ద్వేషించబడ్డ యెహోవా చూసి ఆమె గర్భము తెరిచెను. రాహేలు గొడ్రాలై
ఉండెను. దేవుని స్తోత్రం. దేవుడు మనుషులు మనల్ని పక్కన పెడితే దేవుడు మనల్ని పట్టించుకుంటాడు. దేవుడు చేసిన ద్వారం ఏంటంటే, లేయా రాహేలు చేత ద్వేషించబడుతుంది. తన భర్త ప్రేమకు నోసుకోకుండా ఆమె ఎంతగానో కుమిలిపోతూ బాధపడుతూ ఉంది. అయితే దేవుడు చేసిన పని ఏంటంటే, దేవుడు లేయాని పట్టించుకున్నాడు. లేయాని ద్వేషించుట యెహోవా చూసి రాహేలు గర్భాన్ని మూసివేశాడు. లేయా గర్భాన్ని తెరిచాడు. లేయా గర్భఫలాన్ని దేవుడు ఆశీర్వదించాడు. తెలుసండి, మనుషులు నీకు కీడు చేయటం ప్రారంభిస్తే, మనుషులు కొన్ని మూసివేస్తే దేవుడు నీకు ద్వారాలు తెరుస్తాడు. మనుషులు నిన్ను పట్టించుకోకపోతే దేవుడు నిన్ను పట్టించుకుంటాడు. ఇక్కడ తను ప్రేమించవలసిన భర్త ప్రేమకు దూరమైంది, ప్రేమకు నోసుకోలేదు. కానీ తన చెల్లి తను ద్వేషిస్తూ ఉంది. అప్పుడు తను ఎంతగానో శ్రమనందుతూ దేవుడి సన్నిధిలో మొరపెడుతూ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చేసిన కార్యం ఏంటంటే, ఎవరైతే తను ద్వేషిస్తున్నారో లేయాని, ఆమె గర్భాన్ని దేవుడు మూసివేశాడు. ఎవరైతే శ్రమపరచబడుతున్నారో, ఎవరైతే ద్వేషించబడుతున్నారో వారి ద్వారాలు దేవుడు తెరిచాడు. లేయా గర్భం తెరిచి లేయాకి 7 మగపిల్లలను దేవుడు దయచేశాడు. రాహేల్ గర్భం మూసివేసిన గుడ్రాలుగా ఉంది. లేయాకి ఒక ఆడబిడ్డను దయచేశాడు. మొత్తం 8 మంది సంతానాన్ని లేయాకి ఇచ్చాడు. ఆ లేయా ఒక కుమారుడు యోధా జన్మించాడు. యోధాను బట్టి యెహోవాను స్తుతించింది. తన భర్త ప్రేమించడం ప్రారంభించాడు. చివరికి ఆ యోధా వంశంలో రాజులు వచ్చారు. ఆ రాజులు యోధా గోత్రములు రాజులు వచ్చారు. దావీదు మహారాజు రాజులు వచ్చారు. ఆ రాజుల్లో యోధా గోత్రంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఆ యేసుక్రీస్తు ఎదుట ప్రతి మోకాలు వంగుతుంది. దేవుడు తృణీకరించిన వారి, బాధపరిచిన వారిని దేవుడు వాళ్ళని సంతానపు వారు వచ్చి సాగిలపడేటట్లుగా చేశాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. లేయా ద్వారాన్ని తెరిచాడు. లేయాను ఆశీర్వదించాడు. లేయాని యేసుక్రీస్తు ప్రభువుక లేయా వంశంలో, దావీదు వంశంలో యేసు ప్రభువు వచ్చి రాజులకు రాజుగా, సర్వ ప్రపంచానికి రక్షకుడుగా ఆ యేసు ప్రభువు వచ్చారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. పిల్లరా, దేవుని ప్రణాళిక దేవుడి ప్రేమించిన బిడ్డ ద్వారా జరుగుతూ ఉంటుంది. ఈరోజు లేయాని దేవుడు అంతగా ప్రేమించాడు. అందుకని దేవుడు నిన్ను పట్టించుకోకపోతే మనం బాధపడాలి. కానీ మనుషులు పట్టించుకోకపోయినా, ఎవరు పట్టించుకోకపోయినా నిన్ను దేవుడు పట్టించుకుంటున్నాడు. అందరి చేత తిరస్కారమును నొందితే దేవుడి చేత గొప్ప చేయబడతాం. ఒకవేళ మనుషుల చేత శ్రమపరచబడతామంటే దేవుడి చేత ఆశీర్వదించబడతాం. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో లేయాని ద్వేషించుట యెహోవాను చూశాడు. నీ కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు. నీ కన్నీటిని ప్రభు బుడ్డిలో దాచి ఉంచాడు. ఈరోజు నీ శ్రమని దేవుడు త్రాసులో కొలుస్తున్నాడు. ఈ రోజున తృణీకరించబడిన నిన్ను మూలకు తలరాయిగా చేయబోతున్నాడు. అయితే ఆ లేయా దేవుని స్తుతించినట్లుగా, లేయా దేవుణ్ణి ప్రార్థించినట్లుగా ఈరోజు నువ్వు కూడా ఆ దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేయి. ఆ ప్రభు ఇదిగో లేవమంటాడు, నా దేవుడే ఇచ్చాడు, నా దేవుడే తీసుకున్నాను, దేవుని స్తుతించినట్లుగా ఆ దేవుని స్తుతించు. దేవుడు నిన్ను బాధపరిచిన వారందరూ ఒక రోజున నీ పాదముల మీద పడేటట్లుగా ప్రభు చేస్తాడు. నిన్ను తృణీకరించి వారందరూ వచ్చి నీకు సాగిలి పడేటట్లుగా చేస్తాడు. ఆ విధంగా లేయాని దేవుడు ఆస్వాదించినట్లుగా, ద్వేషాన్ని కిరీటంగా మార్చినట్లుగా దేవుడి నూతన సంవత్సరంలో అలాంటి అద్భుతమైనటువంటి కృపను, దీవెన నీకు దయచేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈరోజు ఈ వాక్యం ఇచ్చిన ఈ బిడ్డల ద్వారా ప్రభా, ఇదిగో తండ్రి, మా ద్వారా ప్రభా
ఇదిగో మేము నేర్చుకున్నటువంటి నీ వాక్యం ద్వారా మేమందరము కూడా నీ వాక్యం విని మేము కూడా నీ మాటకు లోబడి నీ చిత్తానుసారంగా జీవించే భాగ్యం మాకు దయచేయండి ప్రభా. ఎవరు శ్రమపరచబడుతున్నారు, ద్వేషించబడుతున్నారు ప్రభా, వారందరి జీవితాల్లో ఒక గొప్ప ప్రణాళిక మీరు కలిగి ఉన్నారని, ఆ ప్రణాళిక వాళ్ళ జీవితంలో నెరవేరుస్తున్నారని నమ్ముతూ ద్వేషించబడిన వారిలోనే ఒక గొప్ప దీవెనిగా మార్చమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి.